హాయ్ అండి. వెల్కమ్ టు ఆర్కేసీ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్. ఆర్కేసీ కలెక్షన్లో ఈరోజు కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ వర్క్ వేసే ముందు వామప్, ప్రతి ఒక్కరు కూడా వామప్ గురించి తెలుసుకోవాలి. వామప్ అంటే ఏంటి? మనం చేసే ప్రతి పనికి కూడా ముందుగా కావాల్సినటువంటి మెటీరియల్ అంతా కూడా ముందుగా సేకరించుకోవడం. అయితే ఇవన్నీ సేకరించుకోవడం వల్ల మనం చేసేటటువంటి పని డిస్టర్బెన్స్ లేకుండా క్లారిటీగా, క్లియర్గా, నీట్ ఫినిషింగ్తో వస్తుంది. నేనైతే ఎంబ్రాయిడింగ్ వర్క్ కోసం రాయల్ లోటస్ అనే థ్రెడ్ యూస్ చేస్తానండి. చాలా మంచి ఫినిషింగ్ అయితే వస్తుంది. ఇవన్నీ కూడా రాయల్ లోటస్ నుంచి యూస్ చేస్తాను. హాఫ్ పట్టు పైన ఈ థ్రెడ్ యూస్ చేస్తాను. ఓకేనా. దీనికి సంబంధించిన థ్రెడ్స్ అన్నీ కూడా మనం వర్క్ కావాల్సిన కలర్స్ అన్నీ కూడా ముందుగా తీసి పెట్టుకోవాలి. తర్వాత వాటికి కావాల్సిన వర్క్ అయిపోయిన తర్వాత మనం స్టోన్స్ కూడా, కుందన్స్ కూడా అతికించాల్సి ఉంటుందండి. ఇవి కూడా మనం ముందుగానే తీసుకొని కొనుక్కొని పెట్టుకోవాలి. ఇంకా మనం వర్క్ కావాల్సిన చిన్న చిన్న మెటీరియల్స్, స్టోన్స్, ఈ విధంగా క్లాత్, ఈ థ్రెడ్, స్టోను, ఇంకొక ఫేవీ స్టిక్ అని, ఇది గమ్ము కూడా యూస్ చేస్తామండి. ఇవన్నీ కూడా ముందుగా మన దగ్గర ముందుగానే ఉంటే మనం వర్క్ వచ్చిన వెంటనే సరి చూసుకొని మనం వెంటనే స్టార్ట్ చేయొచ్చు. ఇంకో విధంగా అండి, ఈ థ్రెడ్ చాలా బాగా మంచి నీట్ ఫినిషింగ్ అయితే వస్తుంది. మనం వర్క్ వేసే ముందు డైరెక్ట్గా క్లాత్ పైన వర్క్ స్టార్ట్ చేయకుండా డిజైన్స్ వేరే క్లాత్ పైన రన్ చేసిన తర్వాత మనం డిజైన్కి వెళ్ళాలండి. అప్పుడైతే మనకు క్లాత్ కూడా వేస్ట్ కాకుండా ఉంటుంది. కస్టమర్కి మనం మంచి నీట్ ఫినిషింగ్తో ఇవ్వచ్చు. ఈ విధంగా మనం ముందుగా వామప్ చేస్తామంటే ముందుగా ఇవన్నీ కూడా మిషన్లో ఉన్నటువంటి ఆయిల్ వేసుకోవడము, అలాగే డస్ట్ తుడుచుకోవడము, ఆపరేటింగ్ మంచిగా ఉందా సెట్ చేసుకోవడం, థ్రెడ్ సెట్టింగ్ చేసుకోవడం, లోపల బాబిన్ చూసుకోవడం, ఇవన్నీ కూడా ముందుగా మనం చేసుకొని స్టార్ట్ చేసినట్లయితే మంచి డిజైన్ అయితే మనం ఇవ్వచ్చు కస్టమర్స్కి. అదేవిధంగా ఇలా నేనైతే ముందుగా అన్నీ సెట్ చేసుకున్న తర్వాతే డిజైన్ అయితే స్టార్ట్ చేస్తానండి వర్క్. నేనైతే ఉషా 450 మిషన్ పైన వర్క్స్ వేస్తాను. అన్ని డిజైన్స్ కూడా చాలా నీట్ ఫినిషింగ్తో అయితే ఇస్తానండి. ఎందుకంటే నేను ముందుగా అన్నీ చూసుకున్న తర్వాతనే మెయిన్ క్లాత్ పైన వర్క్ వేస్తాను. ఈ విధంగా వేస్తున్నందుకు కస్టమర్స్ నుండి నాకు ఎటువంటి ఇబ్బంది లేదండి. వాళ్ళు కూడా చాలా బాగుందని మంచి విషయం అయితే చెప్తారు. మనకు నెక్స్ట్ ఆర్డర్స్ కూడా వస్తాయి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నానండి. తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి తెలియజేస్తున్నాను అనుకుంటున్నాను. లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్.